ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రతిదినం ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మీరందరూ నాతో ఏకీభవించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నా. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ మాటలు వినడానికి దేవా మేము మీ పాదాల దగ్గరకు వచ్చాం. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. మేము నేర్చుకోవాల్సిన అంశాలను మాకు నేర్పించి మీరే మహిమ గంధ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన సంభాషణ ఎలా ఉంటుంది, మన నోటి మాటలు ఎలా ఉంటున్నాయి అని మనం చూడబోతా ఉంటున్నాం. నిజంగా సంభాషణ అన్నది అంటే మాట్లాడడం అన్నది ఒక కళ. చాలా మంది ప్రేమగా మాట్లాడతారు, చాలా మంది దయగలిగిన మాటలు మాట్లాడతారు, చాలా మంది వినయపూర్వకమైన మాటలు, మర్యాదపూర్వకమైన మాటలు, తీయటి మాటలు చాలా మంది మాట్లాడతారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే వినాలి అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడుతూ ఉంటే వారితో ఎంతసేపైనా మాట్లాడాలి అని మనకు అనిపిస్తూ ఉంటారు. కానీ మరి కొంతమంది మాట్లాడతారు, ఎలాంటి మాటలు అంటే అవి చాలా ఎత్తి పొడుపులు మాటలు. నేను కొన్ని మాటలు రాసుకొని వచ్చి మరి మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉంటాను. ఎత్తు పొడుపు మాటలు, కత్తి కోర్తి లాంటి మాటలు, ద్వేషపు మాటలు, విషపు మాటలు, అబద్ధపు మాటలు, ఖడ్గంలా దూసుకొని పోయే మాటలు, పరిహాసము చేసే మాటలు, మూర్ఖపు మాటలు, విరోధపు మాటలు, ఇంకా చెడ్డ మాటలు, బూతులు. చూడండి, ఈ యొక్క మాటలు చాలా భయంకరమైన మాటలుగా ఉంటా ఉంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ భయంకరమైన మాటలు కలిగి ఉంటున్న వారి యొక్క హృదయము చాలా మలినమైపోయి ఉంటది, అప్పటికే పాడైపోయి ఉంటది. ఈ పాడైపోయిన హృదయంలో నుంచి వస్తున్న ఆ మాటలన్నీ కూడా ఎదుటి వారిని మలినం చేయాలని, లేకపోతే పాడు చేయాలనే ఉద్దేశంతో చాలా భయంకరమైన మాటలు ఇలాగా మాట్లాడేవారు ఉంటా ఉన్నారు. ఎదుటి వారి మీద ఎలాగో ఒకలాగా బురద చల్లాలి, వారిని ఎలాగైనా సరే గబ్బు గబ్బు చేయాలి, ఎలాగైనా సరే వారి యొక్క జీవితాలను నాశనం అయ్యేటట్లుగా చేయాలని చాలా మాటలు మాట్లాడేవారు ఉంటా ఉన్నారు. చాలా కఠినమైన మాటలు. ఏమాత్రం జాలి, దయ, కనికరము ఆ మాటల్లో కనబడదు. అలాంటి మాటలు మాట్లాడేవారు ఉంటా ఉన్నారు. అయితే ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆ మాటలను బట్టి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలాగుందో, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో చెప్పగలము కదా. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటున్న మాటలను బట్టి ఆ వ్యక్తి యొక్క టోటల్ ఆ లక్షణాలను మనము కనుక్కోవచ్చు. అబ్బే, ఈ వ్యక్తి అంత మంచోడు కాదు, చీచి అసలు ఇలాంటి వాడితో ఉండకూడదు, ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడకూడదు. ఎదుటి వారు మాట్లాడుతూ ఉంటున్న మాటలను బట్టి చాలా మంది వారి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేసేస్తా ఉంటారు. పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తా ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో, హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా అని రాయబడతా ఉంది. వాస్తవం కదా. హృదయము ఏదైతే నింపబడి ఉంటుందో, ఏ మాటల చేత అయితే, ఎలాంటి స్థితి చేత అయితే నింపబడి ఉంటుందో అదే మాటలు బయటికి వస్తా ఉంటాయి. హృదయము నిండిన దాన్ని బట్టే మన మాటలు వస్తా ఉంటాయి. చాలా మరి విద్యావేత్త, మేధావైన సోక్రటీస్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చి ఆయన ఎదుట మౌనంగా కూర్చున్నాడంట. ఈ సోక్రటీస్ గారు చాలాసేపు ఆయన మాట్లాడతాడంటే మాట్లాడుకుంటే ఆయన గమ్ముకుంటే ఈయన కూడా మౌనంగా ఉండి తర్వాత నోరు తెరిచి అన్నాడంట, సార్ మీరు ఏదో ఒకటి నాతో మాట్లాడండి, మీరు నాతో మాట్లాడితే మీరు ఎలాంటి వారో నేను గ్రహించగలను అన్నాడంట. వింటున్నారా? మాటలను బట్టి
ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో గ్రహించగలం. తన హృదయం ఏంటో తెలిసిపోతుంది. బైబిల్ గ్రంథం చెబుతున్న మాట కూడా అదే. అలాగే యాకోబు పత్రికలో ఈ యొక్క మాటలను బట్టి ఇంకొక మాట మనం చదవచ్చు, జాగ్రత్తగా విందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. అనేక విషయములలో మనం అందరం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరం స్వాధీనమందించుకున్న శక్తి గలవాడు. చాలా మంది చాలా విషయాల్లో తప్పిపోతారు మనుషులన్న వారు. కానీ ఎవరైతే మాట విషయంలో తప్పిపోకుండా ఉంటాడో వారు తన సర్వ శరీరమును కూడా స్వాధీనపరుచుకునే శక్తి కలిగిన వాడుగా ఉంటాడంట. చాలా మందికి స్వాధీనపరుచుకునే శక్తి ఉండదు. మనసు ఎటు లాగితే అట్లా వెళ్తా ఉంటారు, శరీరం ఎటు లాగితే అట్లా వెళ్తా ఉంటారు. కానీ ఎవరైతే మాట యందు తప్పిపోకుండా ఉంటారో అలాంటి వారు మరి తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకునే శక్తి కలిగిన వాడిగా ఉంటాడు. ఎంత జాగ్రత్తగా మన మాట విషయంలో మనం ఉండాలి కదా. ఇదే యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 26వ వచనంలో ఇంకొక మాట రాస్తున్నారు. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడినని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. మనం చాలాసార్లు చాలా భక్తి పరుణ్ణి అని మనం అనుకుంటా ఉంటాం. మనం చేస్తుంటున్న పనులను బట్టి మనం భక్తి పరులుగా మనం మురిసిపోతా ఉంటాం. మనం భక్తి పరులుగా మనం చాలా అతిశయిస్తూ ఉంటాం. కానీ అక్కడ రాయబడుతున్న మాట, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడినని అనుకున్న ఎట్లా వాని యొక్క భక్తి వ్యర్థము. మాటలు వింటున్నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ నోటికి కళ్ళెము పెట్టబడిందా? ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటున్నావు? మంచి మాటలు వస్తున్నాయా? ప్రేమకరంగా నువ్వు మాట్లాడగలుగుతున్నావా? దయ మాటలు నువ్వు మాట్లాడగలుగుతున్నావా? వినయపూర్వకమైన మాటలు, మర్యాదపూర్వకమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావా? ఎప్పుడు చూసినా నోటులో ఏదో ఒక చెడ్డ మాట, ఎప్పుడు చూసినా మోసకరమైన మాటలు, అబద్ధపు మాటలు, ఎదుటి వారిని కత్తుల్లాగా పొడిచే మాటలు, నిందించే మాటలు, హేళన చేసే మాటలు, పరిహసించే మాటలు. నీ నోటికి కళ్ళెం పెట్టుకునే వాడిగా, కళ్ళెం పెట్టుకునే దానిగా ఉంటున్నావా? ఒకవేళ నీ నోరు అదుపులో లేకపోతే నీవు భక్తిపరురాడు అని అనుకోవద్దు. నీ భక్తి వ్యర్థమే. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ నేను భక్తిపరుణ్ణి అని అనుకుంటే ఆ భక్తి వ్యర్థము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు ఎలా ఉంటున్నాయో పరీక్షించుకొని దేవుని ఎదుట సరి చేసుకొని మంచి మాటలు కలిగిన వారంగా, మంచి మాటలు మాట్లాడే వారంగా మనం ఉండడానికి, నోటి విషయంలో జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండడానికి, మాట విషయంలో జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండడానికి దేవుని సహాయం కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా మాటలు మేమేంటో చూపించేస్తాయి అయ్యా. మా మాటలు, మా హృదయం దేని చేత నింపబడుతుందో అవే వస్తున్నాయి. కాబట్టి ప్రభువా, చక్కటి మంచి మాటలు, ప్రేమపూర్వకమైన మాటలు మేము మాట్లాడే వారంగా, అనేక మందిని ఓదార్చే మాటలు, ఆదరించే మాటలు, ప్రోత్సహించే మాటలు, ఆశీర్వదించే మాటలు మా నోటి వెంబటి రాగలిగినట్లుగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.